రైట్గా మొయినాబాద్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్. డ్రగ్స్ తీసుకుంటున్నారనే పక్కా సమాచారంతోనే ఫామ్ హౌస్ పై దాడి చేశామని తెలియజేశారు. రైడ్ చేసినటువంటి సమయంలో కాల్పుల శబ్దం వినిపించిందన్నారు. పోలీసులు రైడ్ చేస్తుండగా నమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని గిరిధర్ తెలియజేశారు. నిన్న అంటే 14వ తారీఖు నాడు సాయంత్రం మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వెంటనే డైరెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవడం, తర్వాత ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారితో సమన్వయం చేసుకుని లోకల్ మొయినాబాద్ పోలీసులు మరియు ఎస్ఓటి పోలీసులు, ఈగిల్ ఫోర్స్ అందరు కలిసి టీములుగా డివైడ్ అయిపోయి మాకు ఎక్కడైతే ఒక 4-5 కలిసి డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారో సమాచారం వచ్చిన ఆ ఫామ్ హౌస్ మీద రేడ్ చేయడం జరిగింది. వెంటనే రేడ్ చేసే టైం క్రమంలోనే మా ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు గన్ కాల్చిన సౌండ్ కూడా వినబడ్డది. వెంటనే మా వాళ్ళు అలర్ట్ అయిపోయి చాలా వేగంగా పరిగెత్తి అక్కడ ఎవరి దగ్గర అయితే వెపన్ ఉందో అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కస్టడీలోకి తీసుకొని అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను పైకి ఆకాశం వైపు ఏం చేసి రౌండ్స్ కాల్చినట్టుగా అర్థమైంది. అతని పక్కన ఇంకో వ్యక్తి దగ్గర యూజ్డ్ క్యాటరేజెస్ కూడా దొరికాయి. వాళ్ళని అక్కడ ఉన్న మిగతా 9 మంది ప్లస్ ఇద్దరు అందరినీ 11 మందిని కస్టడీలోకి తీసుకొని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. ఈ వెపన్ కాల్చిన వ్యక్తి నమిత్ శర్మ అని ఢిల్లీ చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా జైపూర్ వాస్తవ్యుడు అని చెప్తున్నారు. మరి అతను ఎందుకు వచ్చాడు, వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఎట్లా ఏర్పడ్డదో తర్వాత ప్రూవ్ చేస్తారు. రెండోది, వెంటనే ఈ టెస్టులు జరిగిన తర్వాత ఫర్దర్గా ఆథెంటిసిటీ గురించి యాజ్ పర్ జీవో నంబర్ 4 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో నంబర్ 4 ప్రకారంగా వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ రక్త నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకోవడం వల్ల ఇంకొక వ్యక్తి కూడా, అంటే ఎవరికైతే నెగిటివ్ వచ్చింది, యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందో అతనికి బ్లడ్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వచ్చింది. సో మొత్తంగా 6 వ్యక్తులు డ్రగ్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. రెండోది, ఇంకా మిగతా 5 డ్రగ్ తీసుకున్నట్టుగా తెలిసింది. వీళ్ళందరినీ మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మొయినాబాద్ డీసీపీ సమక్షంలో వాళ్ళు ఫర్దర్గా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కోర్టు ముందర ప్రవేశపెట్టడం, ఇంకా ఎన్డీపీఎస్ చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.